అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాలేదా ఇస్తాడు కదా ఫీడ్ వాళ్ళకి. మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జైన్ సోదరులు గత దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తూ జరుగుతుంది. 2 ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకి చేరింది. వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని స్వయంగా చూసేదానికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను కూడా ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చేగల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి. దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ, ఇంకో పక్కన ప్రత్యేక రాత్రి అనేక యాక్సిడెంట్ జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చేగల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా ప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గోశాలలు పెడితే బాగుంటుంది లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను, భారీ మెజారిటీ ఇవ్వండి. నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం, మంచి పనులు అభివృద్ధి చేసాక నాకు వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది. దాంట్లో మంగళగిరి 3వ స్థానంలో ఉంది. అంటే అటు పక్కన గాజువాక, భీమిలి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. నాకు నా గౌరవం నిలబెట్టారు. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదాకా ఆనాడు చెప్పాను. ఈరోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు, రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని వెనకాల పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా ఉంది. ఆయన నవ్వచ్చు ఇప్పుడు, కానీ ఆయన కృషి చాలా ఉంది. అది ప్రజలు దయచేసి గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా, నెడుమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా ఈ ఇడ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలోనే వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేస్తాం. అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను, పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలో, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, భూగర్భ నీరు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నాం. అది కూడా ఎవరు చూడని విధంగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా, ఒక పొద్దున్న రోజు ఒకరు కట్ చేసుకుంటూ వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి, 2వ రోజు టెస్టింగ్ అయిపోవాలి, 3వ రోజు క్లోజ్ అయిపోవాలి. రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే 3 రోజులు అన్ని పనులు అయిపోవాలి ఏ వీధిలోకి వెళ్ళినా. అట్లా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు ఆనాడు చెప్పే జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ప్రత్యేకంగా మంగళగిరిలో ఏర్పాటు చేయాలి లక్ష్యం పెట్టుకున్న దానికి భూములు కూడా ఎత్తాం. డిజైనింగ్ జరుగుతుంది. అంటే డిజైన్ టు రీటైల్ అంతా మంగళగిరిలో జరగాలి. మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళని ఆదుకోవాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. ఈ బడ్జెట్ లో నిధులు వచ్చినాయి.
వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాలి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చివరిగా నిరుపేద కుటుంబం అంటే ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా టిట్కో అంటే G+3 కింద ఇల్లు కట్టించి వాళ్ళకి ఇంటి తాళాలు ఇవ్వాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తడం జరిగింది. కేంద్రంలో మోడీ గారు కానివ్వండి, మోడీ గారితో పాటు మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి గల గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న, మంత్రిగా నేను ముగ్గురం కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాం. ఏదైతే ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చానో పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నా. కొన్ని దిక్కల ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అంటే సొంత నిధులు ఇచ్చి కూడా అంటే ప్రభుత్వ నిధులు కాదు నా సొంత నిధులు ఇచ్చి కూడా పార్కుల విషయం కానీ ఇతర విషయాలు కూడా నేను చేస్తాం జరుగుతుంది. గతంలో ఎట్లయితే పనిచేసాను దానికి రెట్టింపు 10 రెట్లు ఎక్కువ నేను చేస్తూ పోతున్నాను. ఆనాడు మొదలుపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏదైతే మొదలుపెట్టిన అన్ని కూడా ఈరోజు నడుస్తున్నాయి. ఇంకా బలోపేతం చేసి ముందరికి మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్పిన చాలా మంచి సలహా, మంచి పాయింట్ అన్న. యాక్చువల్లీ మర్చిపోయాను, చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ అది అన్నగారు కూడా మర్చిపోయారు. పానకాల స్వామి టెంపుల్, పానకాల స్వామి టెంపుల్, గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలని దానిపై మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్ళాను. అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు, వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూడటం జరిగింది. అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మేము ఇంకా ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాం. ఇప్పుడు చెప్తే మళ్ళీ రేపు మీరు అది చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు. సో ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నానండి. నాకు ఇంకో నెల పడుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పడకల హాస్పిటల్ ఉంది. ముందల మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మాకు మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లందరికీ పెడతాం, ప్రజల ముందర పెడతాం, డిజైన్లన్నీ ఆ ఏరియాలో చూపిస్తాం. ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం. అదే విధంగా గుడికి సంబంధించిన ఇష్యూ కూడా గండాల స్వామి, పానకాల స్వామి, అదే లక్ష్మీ నరసింహస్వామి 3 ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి లక్ష్యంతో మెట్లు. రోడ్ కానివ్వండి, వచ్చి అక్కడ ఉండేదానికి కానివ్వండి, ఎప్పుడైనా వచ్చి కూర్చునేదానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి, ఒక ఆడిటోరియం కానివ్వండి, అన్ని ఇంటిగ్రేటెడ్ గా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. త్వరలో అది ప్రజల ముందు సో అదేమైందంటే అండి, నిడమర ఆరోబి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అది 6 లేనా 4 లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది. దానివల్ల ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు 4 లేన్, ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ 4 లేను, 6 లేన్ అవసరం లేదని 4 లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం. అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది. అన్నగారి నాయకత్వంలో త్వరలో అది క్లియరెన్స్ న్యూ ఇయర్ బడ్జెట్ రాగానే చేసి టెండర్ చేస్తే నేను అనుకుంటాం మహా అంటే 14 నెలలు 16 నెలలు అన్నగారు నేను కూర్చుని కాంట్రాక్టర్ పైన కత్తి పెట్టి పని చేపించేస్తాం. అంటే మేము ఇక్కడ కక్ష సాధ్యంకి వెళ్ళట్లేదు. ఎక్కడైతే మాకు కంప్లైంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయో వాళ్ళు చట్టాలు ఉల్లంఘించారని దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నానండి, ఏయూ యూనివర్సిటీ వీసీ కూటమి ప్రభుత్వం ఐఐటి ఖరగ్పూర్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ని నియమించారు. నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డు మీటింగ్ జరిగితే ఆయన మీటింగ్ లో ఆయన కూడా భాగస్వామ్యం. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మన పిల్లల్ని ఎట్లా పోటీ ఎగ్జామ్స్ కి ఇంటిగ్రేట్ చేయాలి, ఐఐటి ఇతర కాంపిటేటివ్ స్కూల్స్ కి ఎట్లా తీసుకెళ్ళాలి దాని కూడా అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు. అలాంటి మంచి వాళ్ళని నియమించాలి లక్ష్యంతో చేసాం, పారదర్శకంగా చేసాం. గతంలో తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించలేదు, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. నారా లోకేష్ గారు చెప్పినట్టుగా వారు ఏవైతే ఇవి చేయటమే కాకుండా నాతోటి సెంట్రల్ లో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన 4-5 విషయాలు ఉన్నాయి, అవి మీకు తెలియాలి. ఒకటి, ఎలక్షన్ ముందు జనవరిలో పసుపు రైతులందరికీ కూడా ఆ రోజు కాలిపోయింది. దాదాపు 40 కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు. వాటిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చింది. దాదాపు వచ్చే 2 వారాల్లో నారా లోకేష్ గారి టైం తీసుకొని ఏదో ఒక రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది వారు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తా ఉన్నారు మా దగ్గర నుంచి. అది ఒకటి. రెండోది,
ఎయిమ్స్ సెంట్రల్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు. నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ 60% ఉంది. దాన్ని 100% ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ, ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండడానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒకటి టేకప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్, ఇదేంటంటే ఇనిషియల్ గా బాబు గారు విజనరీ 6 లేన్లు ఉంటే మన ఫ్యూచర్ లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు 6 lanes ప్రపోజ్ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు 4 lanes ఇస్తా అన్నారు. సో ఈ డిపిఆర్లు బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు తెలియంది కాదు. ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే, అక్కడ నుంచి బోర్డుకి వెళ్ళిన తర్వాత మినిస్ట్రీ, 4 దగ్గర అప్రూవ్ అవ్వాలి. ఫైల్ చేంజ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ రావాలి, ఎస్టిమేషన్స్ చేంజ్ చేయాలి. కాబట్టి అది కొంచెం లేట్ అయింది, రేపు ఏప్రిల్లో వస్తుంది. ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్, రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదు. బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ చూపించడం, ఇంకోటో ఏదో మా తిప్పలు పడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.